ఓకే. ఇప్పుడు ఇట్లాంటి దాదాపు ఒక 30 మెంబర్స్ 30 మంది 30 మందికి ఈ సంవత్సరం మనము ఒక రకరకాల సపోర్ట్తో చెప్పాం కదా. మన సురేష్ సార్ వాళ్ళ నుండి వచ్చిన సపోర్ట్తో మీకు 40,000 మేము ఇవ్వగలిగినాం. ఇది మీ దగ్గర వచ్చిన భవానీ అన్న సారే అన్నమాట. అది ఒకటి. కానీ ఈ విషయము ఇంకొకటి ఏంటంటే, మన అన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. వీళ్ళు చెప్పేది వాళ్ళకి ఎంతవరకు సమస్య ఉందో చెప్పగలిగినారు. దాదాపు 2008 నుండి కూడా డేటా తీస్తే దాదాపు 4,000 మంది రైతు ఆత్మహత్యలు మన ఉమ్మడి జిల్లాలో జరిగితే, ఈ మధ్య కాలంలో 2014 నుండి డేటా తీసిన దాంట్లో కూడా మనకు ఎస్క్రేషో వచ్చినవి చాలా తక్కువ సంఖ్య ఉంటుంది. ఏదో ఒక కారణాల వల్ల. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన వాటిలో కొంతమంది కౌలు రైతులు CCRC కార్డు లేదు. కొంతమంది ఏంటి, మన దగ్గరికి అందరికీ తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ చేయాలంటే రికమెండేషన్తో పాటు డబ్బు లేకుండా కాదు. అందుకని నా భూమి ఎవరు తీసుకుపోతారులే, నా కొడుకు చేస్తాడు, నా మనోడు చేస్తాడని వాళ్ళు పట్టాదారు పాస్బుక్ చేసుకోనందుకు కొడుకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి దాని మీద ఆ పెట్టుబడులతో పాటు మళ్ళీ రకరకాల బోర్లు వేస్తే ఏమన్నా నీళ్ళు వస్తాయేమో, నీళ్ళు వస్తే నేను ఇంకా మంచి పంటలు తీస్తేమో అని ఆశతో వేసి చనిపోతే, మీ నాన్న పేరుతో ఉంది కాబట్టి కొడుకు పేరుతో లేదు కాబట్టి మేము ఎస్క్రేషకు వర్తించదు అని రిజెక్ట్ చేస్తారు. FIRలో రాసేటప్పుడు కూడా పేరులో ఏమండి FIR ఏదైనా పర్సనల్ కారణాల వల్ల అని రాస్తే అది మళ్ళీ చాలా పెద్ద సమస్య. ఇట్లా సమస్యలతో పాటు 2023 నుండి ఇప్పుడు వరకు ఎస్క్రేషియో కోసము ఎక్కడే కానీ VRO దగ్గర ఓపెన్ ఉండాలా, అక్కడ ఆన్లైన్లో చేసుకోవాలా. దానికోసం మన కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ మెంబర్స్ కోఆర్డినేటర్స్ కూడా దగ్గరుండి అన్ని చూశారు. చిన్న చిన్న కారణాల వల్ల ఆపేయడమే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ నుండే అది ఓపెన్ చేయలేదు. అంతకన్నా దారుణం ఏమంటే, నేను ఉగాది, సంక్రాంతి, రంజాన్ ఇట్లా పండగలు వచ్చినప్పుడు రైతు ఆత్మహత్య కుటుంబాలు ఏమైతే మీ కుటుంబాలకి ఈ మధ్య దగ్గరలో అయిన వాటికి నేను కొంచెం వేరే పనుల వల్ల గ్యాప్ వచ్చింది. కూడేరు, తర్వాత గుంటకల్లు, మనం మెయిన్ ఉరవకొండ ఆమిద్దాలలో 2014 నుండి మొన్న రీసెంట్గా జరిగిన రైతు ఆత్మహత్యతో 15 ఒక గ్రామంలో 15 రైతు ఆత్మహత్యలు జరగడం అనేది ఎక్కడ స్టేట్లో నేషనల్లో జరిగిండదు. కానీ ఉరవకొండ మండలంలో ఆమిద్దాల్ అనే విలేజ్ లో జరిగింది. ఎందుకొని వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఎండోమెంట్ ల్యాండ్స్ తో పాటు కౌలుకు తీసుకొని ఎక్కువ పత్తి, పచ్చిమిర్చి, మిర్చి వేసి అవి బేడా మిర్చి అంతా కూడా పాడైపోయి దానికి రేట్లు రాక 10 లక్షల నుండి 15 లక్షల వరకు కూడా చేస్తున్నారు. ఇంకోటి డిస్ట్రెస్ ఫార్మర్స్ మనకు కాల్స్ వచ్చినాయి, కిసాన్ మిత్ర కాల్స్. చనిపోతూ వచ్చినవి ఒక 3. ఒక ఆయన డెత్ అంటే చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆయన్ను సేవ్ చేసినాము. ఇంకా ఒక 2 కుటుంబాలు వాళ్ళ భార్య ఫోన్ చేసింది. ఇట్లాంటివి మనకు ఉమ్మడి జిల్లాలో నల్లమాడ ఇక్కడ కూడా చనిపోతూ ఏంటి, ఇంకొక గ్రామంలో అయితే కన్నా కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి మన కార్యకర్తలు గ్రామంలో పెట్టి ఆ కార్డులు ఇచ్చి వచ్చినారు, ఏమేం కార్యక్రమాలు చేస్తారని. బసిరెడ్డిపల్లి అనే ఒక విలేజ్ లో ఒక రైతు, ఆయన చుక్కల భూములు అంటారు కదా, MRO చుట్టూ తిరిగి 1 ఎకరా భూమి అమ్మేనా అప్పులు తీర్చాలంటే అమ్మేకి లేదు. ఇంటికి వచ్చి చాలా భయంకరంగా హ్యాండ్ లోన్స్ ఇచ్చిన వాళ్ళు, ప్రైవేట్ అప్పుల వాళ్ళు 3 రూపాయల నుండి 10 రూపాయల వడ్డీలు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి భార్యను కూతుర్ని తిడితే ఆయన మనస్తాపానికి గురై పురుగు మందులు తెచ్చుకొని ఆ పైన పెట్టుకున్నాడు. వాళ్ళ కూతురు డెలివరీకి వచ్చింది 9th మంత్లో. ఆ అమ్మాయి చూసి ఎందుకు అనుమానం వచ్చింది వాళ్ళ నాన్న మీద. కార్డు ఉండింది అక్కడే, ఆ కార్డుకు ఫోన్ చేసింది. కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ నుండి వందనా చూస్తారు. ఆ కార్డులో ఉన్నది చేసిన వెంటనే మాట్లాడుతుండగానే అక్కడ మన కార్యకర్తను పంపించి ఇమీడియట్లీ ఆయనకి ఏం సమస్య ఉందో తీసుకొని MROకు ఫోన్ చేసి RDO నుండి చెప్పిస్తానే ఆయన భూమి క్లియర్ గా చేశారు. వెంటనే ఆయన ఆపడం జరిగింది. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరందరూ కూడా మేము కార్డు ఇచ్చి మా కార్యకర్తలు మేము 10 మంది 5 మంది ఉంటాము, అందరిని ఆపలేం కదా. మీరందరూ కూడా వాలంటీర్లు కావాలి. మీ పక్కన ఉన్న రైతు ఎట్లాంటి నిస్సహాయతలో ఉన్నారో ఆ ఆత్మహత్య అనేది ఆపడానికి, వ్యవసాయం చేస్తున్న రైతు చనిపోతే అందరు బ్రతికి వేస్ట్, ప్రభుత్వాలు ఇంగోరు మేము అందరూ వేస్ట్ కదా. కాబట్టి మీరందరూ వాలంటీర్లు కావాలి. మీరందరూ మీరు పక్క రైతుకు చెప్పాలి ఇది కాదు అని. మన వాళ్ళు అందరి చోట్ల, ఇప్పుడు అలవేలమ్మ లేదు, తను చాలా చోట్ల రైతు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబం ఏమైతుంది, నిలబడి ధైర్యంగా ఎట్లా ఉండాలా అని మన వాళ్ళే చెప్తున్నారు. అట్లా మీ గ్రామంలో పక్క వాళ్ళది కూడా వెంటనే మీరే కాల్ చేయించాలి.
అప్పుడు వెంటనే మనకు ఇప్పుడు మేము డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడుతున్నాం, కిసాన్ కాలని గవర్నమెంట్ కూడా నడపాలి, అది నడిపే పరిస్థితి లేదు. అందుకు ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఇక్కడ కలపడం ఏమంటే మీకు ఇచ్చిన 40,000 ఇంకోట మేము ఇచ్చిన సహాయమే కాదు, మీలో ఒకరికొకరు మాట్లాడుకొని మనోధైర్యం ఉండాలి, మీరందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఇంకా ఎట్లాంటి గవర్నమెంట్ నుండి ఇట్లాంటి ఆఫీసర్స్ వచ్చినప్పుడు మా పిల్లలకి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, అవును కదా నాకు ఈ అవకాశాలను నేను ఉపయోగించుకోవాలంటే బయటకు వస్తే తెలుస్తుంది, 4 విషయాలు తెలుసుకొని ధైర్యంగా నిలబడాలి. చాలా వేస్తుంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఈమె ఎక్కడో ఒక పెనకచెర్లలో ఒంటరి మహిళలు మీరు నమ్మరు కానీ 4 గ్రామాలలో 370 మంది ఉన్నారు ఒంటరి మహిళలు. మేము సర్వే చేశాము, కవిత కొరుగంటి గారు సపోర్ట్ తో చేశాము. వాళ్ళల్లో 90 మంది మహిళలకు పెన్షన్ ఇట్లే రాకపోతే ఎక్కువ ఇవ్వలేదు కానీ 1000 రూపాయలతో మేము ఒక 3 ఏళ్ల పాటు అనంత్ అని ఆయన చనిపోయినాడు, ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ఇవన్నీ మీకు తెలుస్తాయి, అందుకనే మిమ్మల్ని ఇట్లా కలపడం అవుతుంది. దీనివల్ల మనకి దీంతో పాటు చాలా రకాల వాళ్ళు సపోర్ట్ కూడా ఉన్నారు. కాబట్టి ఇది వీళ్ళు అదే కాకుండా నేను అదే చెప్తూ మర్చిపోయిన విషయం ఏంటంటే, ఈ పండుగలు వచ్చినప్పుడు ఉగాది పండుగ రోజు ఆదివారము, ఉగాది పండుగ ఎల్లుండనంగా ఒక ఇంట్లో రైతు ఆత్మహత్య జరిగింది. ఒకే ఊర్లో ముగ్గురు చనిపోయినారు కూడేరు మండల్లో. అక్కడికి వెళ్తే ఆమె ఆ బావ వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు దూరంలో, ఆమె 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం మిడ్ డే మీల్ తిని పస్తులు ఉంటున్నారు. పండగ మళ్ళీ నెక్స్ట్ ఉగాది ఉంది. ఏమంటే వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏమంటే మాకు అవమానం కదా అని మమ్మల్ని ఎవరు పలకరించలేదు. మా ఆయన ఇంకోటి ఎందుకున్నారు, ఇంకొక దరిద్రం కూడా ఏముంది, భర్త వాడు అప్పులు చేసి రకరకాలుగా ఇచ్చేసి మీరు తిట్టుకోవద్దండి, నేను అట్లా అంటున్నానని, బాధ్యత లేకుండా పిల్లల్ని అందరినీ వదిలేసి చచ్చిపోతే ఈమె విధవరాలని బయటకి ఏ పనికి పోకూడదంట. 6 నెలలు రానిరు కదా మిమ్మల్ని, 6 నెలలు పనికి రానిరు. ఇదెంత దారుణమో చూడు, 6 నెలలు ఎవరికి పనికి పోకూడదు, ఆమె ఉపాధి పనికి పోకూడదు, బయటికి రానిరు. మర్చిపోయినా ఈ తల్లి వీళ్ళింటికే ఏడ్చకూడదు. ఇప్పుడు రా ఇట్రా, నిన్ను మర్చిపోయినా నేను, సారీ. వాళ్ళ ఇంటికే వెళ్ళాను నేను. మన వెళ్తే వాళ్ళు ఎవరు చూడరు, 6 నెలలు పనికి రానిరు. ఏం తినాలా, మొహం చూడకూడదని. ఏంది ఇది దరిద్రమా? అదే బాగా చనిపోతే ఏమన్నా వేసేస్తారా? ఆడోళ్ళే కాదు, అందరూ చేస్తారు. ఉండు చూడండి నా, అవునా మీకు సపోర్ట్ చూడాలి అందరూ. చూడండి గట్టి చెప్తున్నారు. కాదు ఆ ఊర్లో అది కాదు, వాళ్ళు చట్టపరంగా రానికపోవచ్చు, రానిచ్చచ్చు, కానీ అక్కడున్న వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ రావాలి కదా. అమ్మా పర్వాలేదు, ఏం చెప్తాలి, ఏమో చెప్తున్నా చెప్పు. అవును, అన్ని చోట్ల ఊర్లలో ఇది దరిద్రం పోవాలి కదా. కాబట్టి ఏంటి, భర్త చనిపోతున్నట్లు ఆమె హక్కులన్నీ కోల్పోదు కదా. ఆమె బాధలు భరించకుండా చేస్తే ఇట్లా చేయడం అనేది కాదు. వీళ్ళందరూ ఉన్నారు, అందుకే నిన్ను రమ్మనింది తల్లి. ఏం కాదు, ఇప్పుడు అందరు ఉన్నారు నీకు సపోర్ట్. తను ఆ బాధలో నుండి ఉన్నింది, నేను వెళ్ళినప్పుడు ఆ బాధలో ఉన్నందుకు తను వెళ్తాను. ఎవరికైనా వస్తుంది, నేను కూడా ఏడుస్తుంటే ఫస్ట్ లో నాకు కూడా కంట్రోల్ చేసుకుంటే కష్టమయ్యేది. ఇప్పుడు ఏడుస్తూ ఉంటే పరిష్కారం దొరకదు. ఓకే, ఇది అంతా అన్న వాళ్ళకి కూడా అర్థం కావాలా ఎట్లుంది పరిస్థితి అని. అంటే వాళ్ళు చూడొచ్చు కానీ ఇంత దగ్గరగా చూసిండారని నేను అన్న వాళ్ళ కోసము మీ విషయాలు కూడా నేను లేవనెత్తుతున్నా. ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. అందుకనే రైతు ఆత్మహత్య జరిగిందంటే 1 నెల లోపల వాళ్ళ కుటుంబాన్ని పోయి మేము వెంటనే మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళ పరిస్థితులు చూడడం జరుగుతుంది. అమ్మ ఎవరు అక్కడ శబ్దము లోపల ఆఫ్ చేయండి. ఇది అన్నమాట వీళ్ళ నేపథ్యము. దీనికోసము కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి చేసే విధంగా మేము ఈ పనులంతా చేయడానికి ఏడనే ఒక సంస్థ, తర్వాత కవిత కొరుగంటే ఆమె కూడా మనకి పొలం ఇవన్నీ చేయడానికి కొంత ఫస్ట్ లో సపోర్ట్ ఇచ్చారు. అన్ని మేము ఏమంటే మీ అందరి ఏడుపులు తీసుకొని నేను ఎప్పుడో ఏడుస్తుంటాను ఎక్కడైనా, అప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంటారు కదా. ఎంత మంచిగా ఉంది కదా మన నెట్వర్క్ కదా. దాంతో పాటే
నేను ఈ పని అంతా చేయడానికి ఇంతవరకు వీళ్ళు మాట్లాడుతున్నారు. భవానక్క వచ్చింది, వకులాక్క వచ్చింది, నరసింహన్ వచ్చినాడు, ఎల్లప్పన్ వచ్చినాడు, ఇట్లా రకరకాల వీళ్ళందరూ సపోర్ట్, వీళ్ళందరినీ కలిపి మాట్లాడేకి వందనక్క, అనితక్క, సరితక్క అక్కలు కూడా ఉన్నారు, చాలా మంది అన్నలు ఉన్నారు కదా. వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టే నేను మీ ముందు కనపడుతున్నా, అంతే. నేను ఒక్కటే చేయలేను, వెనక ఇట్లా వాళ్ళు ఉన్నారు, ముందు వీళ్ళందరూ ఉన్నారు. మీ అందరి బలంతోనే మనం ఇది సాధ్యము, ఈ బాధల నుండి బయటపడడం సాధ్యము అని చేయగలుగుతున్నాం. సరేనా? ఓకే.